వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఉగ్గు ఎలా చేయాలో చూసేద్దాం. ఒక గిన్నెలో 1 కప్పు తీసుకొని ఒకటే కప్పు కొలతలతో అన్ని పప్పులన్నిటిని 1 కప్పుతో కొలుసుకోవాలి. 1 కప్పు కందిపప్పు, 1 కప్పు శనగపప్పు, 1 కప్పు పెసరపప్పు, మినప్పప్పు వేసి ఆ తర్వాత 1 గ్లాసెడు బియ్యం తీసుకొని వీటన్నిటిని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా 1 లేదా 2 సార్లు బాగా కూడా కడగకూడదు. 2 సార్లు కడుక్కొని వాటర్ ఏం లేకుండా నీళ్ళన్నింటినీ పూర్తిగా వంపుకోవాలి. వంపిన తర్వాత ఒక మంచి పొడి క్లాత్ తీసుకొని వీటన్నిటిని మంచిగా ఆరనివ్వాలి. ఇలా నేను చూపించిన విధంగా పొడి పొడిగా అనుకుంటూ పూర్తిగా ఆరనివ్వాలి. ఎండలో మాత్రం ఆరనివ్వద్దు, ఫ్యాన్ కింద మాత్రమే ఆరనివ్వాలి. వీటిని ఎండలో ఆరనివ్వకూడదు. ఇలా పూర్తిగా ఆరిన వాటిని ఒక కడాయిలో అన్నీ వేసి పప్పులన్నిటిని వేసి బాగా వేయించుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేగించుకోవాలి. అలాగే ఇందులో మీ ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం బాదం పప్పు మాత్రం వేశాను. అలాగే పూల్ మఖానా కూడా వేసుకున్నాను. పూల్ మఖానా కూడా పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా దూరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పప్పులన్నీ మాడిపోతాయి. అందువల్ల మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి దూరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న మిశ్రమాన్ని అంతా కొద్దిసేపు చల్లారనివ్వాలి. కాసేపు చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా బరకగా కాకుండా బాగా మెత్తగా కాకుండా ఇలా బరకగా, అంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అలా బరకగా రుబ్బుకోవాలి. ఇలా ఉప్మా రవ్వలాగా రుబ్బుకున్న ఉగ్గును పిల్లలకి పెట్టేయడమే. ఒక గిన్నె తీసుకొని తగినన్ని వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వాటర్ని మరిగించుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ పట్టిన ఉగ్గు మిశ్రమాన్ని ఇలా కొన్ని వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలేం లేకుండా ఇలా నీట్గా కలుపుకొని మరుగుతున్న వాటర్లో ఈ మిశ్రమాన్ని పోసుకోవాలి. అసలు ఉండలేం ఉండకూడదు. ఉండలుంటే మళ్ళీ ఉగ్గు కూడా ఉండలు కడుతుంది. అందువల్ల ఉండలేం లేకుండా కలుపుకొని మరుగుతున్న వాటర్లో పోసుకోవాలి. ఆ తర్వాత మెత్తగా ఉడికించుకొని పిల్లలకు ఇంట్లోనే టేస్టీ అయిన హెల్తీగా ఉగ్గు పెట్టండి. మీరు కూడా ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.